శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. 2026 అలాగే 2027 సంవత్సరం ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరాభవ నామ సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఏవేవైతే లాభాలు ఖర్చులు అలా అది రాజపూజ్యం ఏదైతే ఉందో దీన్ని నేను ఎక్కువ పట్టించుకోనండి, క్షమించండి, ఇలా అంటున్నాను ఏమనుకోకండి. అది క్యాల్కులేషన్ ఏ ప్రకారంగా చేస్తే నాకు ఇంతవరకు తెలియదు. చాలా మంది నన్ను అడుగుతుంటారు, అది మీరు చెప్పమండి. అసలు అది ఏ ప్రకారంగా క్యాల్కులేషన్ చేస్తే నాకు తెలియదు. సో దాని గురించి నేను మాట్లాడలేను, కానీ గ్రహస్థితి చూసుకొని మీకు చెప్పగలను ప్రయత్నం అయితే నాకు చేస్తాను. ఒక విషయం తెలుసుకోండి, మీరు కేవలం ఇవి చూసుకొని మీరు భయపడకండి. ఏంటి రాజపూజ్యం ఎంత ఉంది, లాభాలు వ్యయాలు ఈ ప్రకారంగా ఉన్నాయి, అవమానాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మీ జాతకంలో ఏముంది ముందది చూడండి, మీలో పొటెన్షియల్ ఏముంది ముందది చూడండి. ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడు ఎంతవరకు అయితే మనలో ఉన్న దాగున్న పవర్ ఏదైతే ఉంటుందో అది గట్టిగా దాచుకొని పెట్టుకొని దాన్ని ఉపయోగించుకున్నట్లయితే సరిగ్గా మిమ్మల్ని ఎవరు పాడు చేయరు. మీరు చాలా నిస్తేజంగా, చాలా బలహీనంగా, అస్తవ్యస్తంగా కనుక మీరు అయిపోవడం కారణం ఒకటి బద్ధకాన్ని వదిలేయండి. బద్ధకం మనిషిని రాజును కూడా పేదవారిని చేయగలుగుతుంది. బద్ధకానికి అంత పవర్ ఉంది. బద్ధకం జోలికి అస్సలు వెళ్ళకండి, యాక్టివ్గా ఉండండి. అలాగే ప్రతి జాతకం లోపల ఏదో ఒక పవర్ ఉంటుందండి. నేను ఒక మాట చెప్తాను, దేవుడు మనల్ని సృష్టించాడంటే ఏదో ఒక కారణంతో సృష్టించాడు. ఆ కాజ్ ఏంటి, ఆ కారణం ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. అది వదిలేసి కేవలం మన పాట మనం పాడుతుంటున్నట్లయితే లేదా ఎవరికి నచ్చదు. మనకు కూడా కొన్నిసార్లు నచ్చదు. ఇక మన జీవితం వాట్ ఈస్ ద కాజ్, కారణం ఏంటి ముందు తెలుసుకో. దాని తర్వాత దీన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, వే ఏంటి, ఏ ప్రకారంగా నేను అందులో వెళ్ళగలుగుతాను, డైరెక్షన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకటి కారణం తెలుసుకోవడం, ఆ కారణం తెలిసిన తర్వాత దానికి ఏ ప్రకారంగా అక్కడ వెళ్ళడం, ఇది చాలా ఇంపార్టెంట్. కర్కాటక రాశి అలాగే కర్కాటక లగ్నం వారి జాతకం వీడియో చూడడానికి మీరు ప్రయత్నించండి. నేను చెప్పిన విషయాల లోపల కేవలం మీరు చూసుకున్నట్లయితే 50-60% జరుగుతుంది, దానికన్నా ఎక్కువగా జరగదు. ఎందుకంటే జాతకం లోపల గ్రహస్థితి దశాంతరదశ వేరేలా ఉంటుంది, దాని ప్రభావం కూడా మన పైన నడుస్తూ ఉంటుంది. సో అది అలాగే ఉంటుందని మీరు అనుకోకండి, జాతకాన్ని కూడా చూసుకోవడం మీరు ప్రయత్నించండి. ఓకే, ఇక ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కర్కాటక రాశి వారికి 2026 అలాగే 2027 సంవత్సరం ఏదైతే ఉందో బాగుంది. బాధ్యతతో ముడిపడి ఉంది. ఏంటి బాధ్యతతో ముడిపడి ఉంది. 1 జూన్ తర్వాత దేవుగురు బృహస్పతి మీ రాశిలో ఉచ్చ స్థానం అయితే పొందబోతున్నాడు. 9వ స్థానంలో అయితే శనిదేవుడు గోచరం అయితే నడుస్తుంది. 8వ స్థానం లోపల రాహు ఉన్నాడు. తర్వాత ఇక నవంబర్ తర్వాత మీ సప్తమంలో రాబోతున్నాడు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 8వ స్థానం రాహు ఉన్నా కూడా మీకు ఈ సంవత్సరం కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ప్రాబ్లం ఇచ్చేవాడు ఇద్దరు చాలా బలంగా కనపడుతున్నారు. ఒకటి రాహు, రెండోది శనిదేవుడు. ఈ ఇద్దరు గ్రహాలు మిమ్మల్ని బాధ పెడతారు. ఒకవేళ శని కూడా అంత నేను ఎక్కువ బలమైన బాధ స్థానం చెప్పకూడదు, రాహు అయితే మిమ్మల్ని తప్పకుండా బాధ పెడతాడు. రాహు 100% మిమ్మల్ని బాధ పెడతారు. మీరు చూడండి, ఇప్పుడు రాబోయే రోజులు మీరు బాధపడడం కారణం కూడా రాహుయే ఉంటాడు, మీకు ఎవరు ఉండరు. ఎందుకంటే సడన్లీ ఆకస్మికంగా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మీ లైఫ్ లోపల దాని కారకత్వం ఒకటి రాహు 8వ స్థానం లోపల గోచరం జరగడం. ఇక శనిదేవుడు ఏదైతే స్థితి ఉన్నాయో ఇది ఓకే, దాని గురించి మనం అంతా బ్యాడ్ అనకూడదు. ఎందుకంటే ధర్మస్థానంలో శనిదేవుడు ఉన్నాడు, ధర్మ త్రికోణ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. సో శనిదేవుడు మిమ్మల్ని ఇంకా ధర్మంగా నడిపించడానికి ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి. శనిదేవుడిది ఇంకా ధర్మంగా నడిపించడానికి ప్రయత్నం అయితే నడుస్తుంది. సో నేను చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దేవుగురు బృహస్పతి అలాగే సాటర్న్ ఎప్పుడైతే కాంబినేషన్ అవుద్దో ఈ సంవత్సరం ఉన్నది, అది జూన్ తర్వాత అయితే నడుస్తుంది. జూన్ నుంచి కర్కాటక రాశి వారి జీవితం లోపల కొద్దిగా వెలుగు అయితే వచ్చుద్ది. నేనేం చెప్తున్నా వినుకోండి, వెలుగు వచ్చుద్ది. మరి జూన్ కన్నా ముందు అంటే ఏప్రిల్ మే నెలలో వెలుగు రాదు, చీకటి ఇలాగే ఉంటుందా అంటే కాదు. వెలుగు వైపు మీకు వెళ్ళడానికి ప్రయత్నం నడుస్తుంటుంది. వెలుగు రావడం వేరు, దానికి సంబంధించిన ప్రయత్నం చేయడం వేరు. ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి వక్రగతి నుంచి మార్గగతిలో రావడం జరిగిందో అప్పటి నుంచి మీ జీవితం లోపల కొన్ని ప్రగతికి సంబంధించిన ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి. జూన్ తర్వాత మీ లైఫ్ లోపల ఒక వెలుగు వచ్చుద్ది, ఆ వెలుగుని పట్టుకొని మీరు ముందుకు వెళ్తారు.
ఆ వెలుగుని పట్టుకొని మీరు ముందుకెళ్తారు. ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. రాబోయే రోజుల్లో ఒక మాట చెప్తా. కర్కాటక రాశి వారిది ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఒకటే ఒక జీవితం చాలా గట్టి కనపడుతుంది. స్పిరిచ్యువల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కేతు, జూపిటర్ కాంబినేషన్, సాటర్న్, జూపిటర్ కాంబినేషన్ ఇది ఏదైతే ఉందో కర్మ, కర్మ, కర్మ. ఒక కర్మకర్త వ్యక్తి ఏ ప్రకారంగా ఉంటారో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా అలాంటి స్థితిగతులే ఉండబోతున్నాయి. కర్మని తల వంచక ఎవరికి తప్పదు. కర్మకి అందరూ తల వంచాల్సిందే. దాని ఫలితాలు ఆ ప్రకారంగానే వస్తాయి. మంచి చేయండి 100% మంచి జరుగుద్ది. చెడు చేయడానికి ఏదైనా ఆలోచన పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు కూడా తర్వాత చెడు జరిగి తీరుతుంది. మరి ఈ యోగాది రాశి వల్ల ఏదైనా మంచిగా ఉంది చెడు ఈ ఖర్చులు ఏంటంటే మీకు మార్చ్ నుంచిలా మీకు జూన్ వరకు భయంకరమైన ఖర్చులు అయితే ఉంటాయి. జూన్ తర్వాత మీ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. జూన్ తర్వాత మీ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుద్దంటే మీరు చేసిన పని లోపల గ్రోత్ అవుద్ది. మీ కార్యక్షేత్రాల లోపల వృద్ధి చెందుతుంది. మీ ప్రొఫెషన్ కావచ్చు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మీరు జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆ చోటు మీది గ్రోత్ అవుతుంది. సో అప్పుడు భయపడాల్సిన అంత అవసరం లేదు. ఆ టైం లోపల జాగ్రత్త వహించాల్సింది రెండు విషయాల లోపల జూన్ తర్వాత మీరు అది కూడా చెప్తున్నా. ఒకటి, ఎవరి అప్పుల లోపల మధ్యలో వెళ్ళకండి. గ్యారంటీ, ష్యూరిటీ, నేను ఉన్నాను చూసుకుంటాను అస్సలు వెళ్ళకండి. అందులోపల ప్రాబ్లమ్ చాలా పెద్ద చికాకులు అవుతాయి. రెండోది ఏంటంటే ఆ టైం లోపల హెల్త్ చాలా జాగ్రత్తగా, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2026 అలాగే 27 లోపల కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించాల్సింది ఓన్లీ వన్, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బయట పదార్థాలు అస్సలు తినకండి. ఏదైనా బయట తినాలనిపించినట్లయితే ఇంట్లో చేసుకొని తినండి తప్ప బయట పదార్థాలు అస్సలు తినకండి. శనగపప్పు, శనగపిండికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువ మీరు తినకండి. ఆయిలీ కూడా ఎక్కువ తినకండి. స్వీట్ కూడా ఎక్కువ తినకండి. మీరు ఎంత నార్మల్ భోజనం చేయగలుగుతారో, ఎంత మీరు పప్పులు ఏవైతే ఉపయోగించగలుగుతారో, ఆకుకూరలు ఎంత తీసుకోగలుగుతారో అంత బెస్ట్. ఇక హెల్త్ అండ్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది ఏదైతే ఉన్నట్లయితే ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి. ఇంట్లో చిట్కాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఉపయోగించండి. పెద్ద హాస్పిటల్లో వెళ్ళి మీరు ఖర్చులు పెట్టినా కూడా మీకు తగ్గదు. పెద్ద హాస్పిటల్లో మీరు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టినా కూడా తగ్గదు. ఇంట్లో చిట్కాలు పాటించండి, తగ్గుతుంది. పాయింట్ ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్లో ఉండండి. ఎందుకంటే 6th లార్డ్ దేవగురు బృహస్పతి ఎగ్జాల్టెడ్ మీ రాశిలో ఉన్నాడు. డిసిప్లిన్లో ఉండండి, అన్ని చక్కగా జరుగుతాయి. అని ఒక విషయం, రాబోయే రోజుల్లో కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటు పక్కన గెలుపు అయితే మీ దగ్గర అయితే కనపడుతుంది. గుప్త శత్రువులు రాబోయే రోజుల్లో భయంకరంగా పెరుగుతారు. కానీ కంగారు పడకండి, శత్రువు మిమ్మల్ని ఏం చేయరు. ఒకవేళ ఏదైనా చేయాలని మిమ్మల్ని చూసినా కూడా వాళ్ళే ఇక వేరేలా అయిపోతారు. సో వాళ్ళ గురించి ఆలోచించకండి. ఇక్కడ పాయింట్ ఒకటి ఏంటంటే మీరు కేవలం మీరే.
మీరు ఏ ప్రకారంగా ఆల్ రౌండర్ అవ్వగలుగుతారో దాని మీద ఫోకస్ చేసి పెట్టుకోండి. సాటర్న్ జూపిటర్ కేతు కాంబినేషన్ దగ్గర దగ్గర వచ్చిన తర్వాత ఇవి ఇన్సిడెంట్స్ జరుగుతాయి మీ లైఫ్ లోపల. అప్పుడు మీరు చాలా ఏకాంతంగా అవుతారు. ఏకాంతం లోపల అసలు మీకు మీరు ఎలా సమర్థతను పెంచుకోగలుగుతారో అప్పుడు మీకు అర్థం అవుద్ది. అని ఆర్థిక వ్యవహారంలో కర్కటక రాశి వారికి ఏంటంటే జూన్ తర్వాత అయితే గ్రోత్ అయితే ఉండబోతుంది. అలాగే చెప్పాలంటే కర్కటక రాశి వారి జీవితంలో ఎప్పుడు డబ్బు తక్కువ పడదు నా దృష్టికోణంతో అయితే. వాళ్ళ అవసరానికి డబ్బు వచ్చుద్ది, కానీ దగ్గర డబ్బు సేవింగ్ అవ్వద్దు. నేను లాస్ట్ టైం ఎవ్రీ టైం చెప్తూనే ఉంటుంటా, కర్కటక రాశి వారికి డిసెంబర్ నవంబర్ దగ్గర డబ్బు అసలు సేవింగ్ అవ్వవు. సో మీరు సేవింగ్కి సంబంధించిన ఆ థాట్ ఏదైతే ఉందో తీసేయండి ముందు. ఆ థాట్ మీరు తీసేయండి. ఇంత డబ్బు సేవింగ్ చేసి పెట్టుకుంటాను ఇక ఇలాంటి అస్సలు పెట్టుకోకండి. థాట్ తీసేయండి. పెళ్లి యోగం ఈ సంవత్సరం ఉందా అంటే కర్కటక రాశి వారికి సంవత్సరం పెళ్లి యోగం కనపడుతుంది. అలాగే సంతాన యోగం కూడా కనపడుతుంది. దేశ విదేశాల యాత్రలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కర్కటక రాశి వారికి యాత్రలు కూడా చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ట్రావెలింగ్స్ కూడా చాలా చాలా పెద్ద పెద్ద ట్రావెలింగ్స్ కనపడుతున్నాయి. ట్రావెలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ మంచిగా జరుగుతాయి. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు కూడా ఈ సంవత్సరం సంబంధాలు చాలా గట్టిగా ఉండబోతున్నాయి. ఓన్లీ వన్, మీ వాల్యూ పెంచుకోండి, గ్రోత్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎమోషనల్ లోపల వెళ్ళి నిర్ణయాలు తీసుకున్నట్లయితే భయంకరంగా ఫెయిల్ అవుతారు. ఇక మాన అవమానాలు ఏవైతే ఉన్నాయో ఒక విషయం తెలుసుకోండి, మాన అవమానాలు మీకు అసలు పట్టింపు ఉండవు, మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే మీకు తెలిసిన విషయం ఒకటి ఏంటంటే ఏది జరుగుతుందో ఈశ్వర ఇచ్ఛతో జరుగుతుంది. అక్కడ నా ఇచ్చ ఎలాంటి ప్రకమైన పని చేయదు. సో సర్వం శివ ఇచ్ఛ అనుకొని మీరు ఉండడానికి ప్రయత్నించండి. దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. ఎందుకంటే ఈ రోజు తిట్టినోడు రేపు తర్వాత మన కాలు కూడా మొక్కవచ్చు. ఈ రోజు కాలు మొక్కిన వారు రేపు తర్వాత మన గురించి విమర్శ కూడా చేయవచ్చు. సో నోట్ థింక్, మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతామో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పంచమాధిపతి మార్స్ అవుతాడు. ఈ పంచమాధిపతి ఎప్పుడైతే సాటర్న్ తోటి వెళ్తాడంటే మీనరాశిలో ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం రాబోయే రోజులు అన్ని గ్రహస్థితులు మారిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది అసలు మీరు ఎలా ఉండాలి, ఏ ప్రకారంగా ఆలోచన మొదలు పెట్టాలి, మీకు అలా అర్థం అవుతుంది. కానీ అంతవరకు ఏంటంటే కొద్దిగా బుద్ధి సరిగ్గా పని చేయదు, బుద్ధి భ్రమించిపోతుంది. ఎందుకంటే పంచమాధిపతి ప్రెసెంట్ అష్టమ స్థానంలో ఉన్నారు. అవుతుంది ఏంటంటే బుద్ధి పని చేయదు, బుద్ధికి టెన్షన్ ఎక్కువ పెరుగుద్ది, బుద్ధికి భయం కలుగుతూ ఉంటుంది. అసలు జరుగుతుందా జరగదా దీనికి సంబంధించి జూన్ తర్వాత కర్కటక రాశి వారి జీవితం లోపల 100% గ్రోత్ అయితే ఉండబోతుంది. కంగారు పడకండి. మీరు ఏది చేసినా ఎలా చేసినా పెద్దది చేయండి, రహస్యంగా పెట్టి చేయండి, తప్పకుండా చాలా బాగానే జరుగుతుంది. నమ్మకం దేవుడి మీద పెట్టి చేయండి, ఇంకా మంచి జరుగుతుంది. ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని తప్పకుండా చదవండి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. కేవలం నేను మళ్ళీ జాగ్రత్తలు చెప్పాను, హెల్త్ జాగ్రత్తగా తీసుకోండి, హెల్త్ బయట పదార్థాలు అవాయిడ్ చేయండి, మిగతా అన్ని చాలా చక్కగా బాగుంటాయి. ఇక పరిస్థితులు ఏవైతే చిన్న చిన్న అవుతుంటే దాన్ని అంతా మీరు సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే జాతకంలో మీకు కనుక స్థితి బుధ మహాదశ లేకపోతే కేతు మహాదశ ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది ఉంటుంది, కొన్ని ఖర్చులు సడన్లీ కొన్ని చేంజెస్ అయితే అవుతాయి. కానీ ప్రయత్నం అయితే గట్టిగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు అస్సలు ఆపలేరు. టైం కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, కానీ మీరు అనుకుని తప్పకుండా చేసి తీరుతారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.